అందరు సైలెంట్ ఉండండి, సైలెంట్. ప్రజాప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది స్వామి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, గ్యాస్ ఇచ్చిండు, ఇవన్నీ చేసిండు. ఈ స్వామిని అధికార పార్టీకి మనం గెలిపించుకోవడం మన ఊరికి గ్రామానికి అభివృద్ధి చేస్తాడు. శ్రీరంగంలో పోయి నిధులు తెచ్చి మంచిగా ఊరికి డెవలప్మెంట్ చేస్తాడు. ఖచ్చితంగా మనకు కత్తెర గుర్తుకి ఓటే గవర్నమెంట్ మంచిగా సన్న బియ్యం అవన్నీ ఇస్తుండ్రు. మనం ఇంకా స్వామిని గెలిపించుకొని మన ఊరికి మంచి నిధులు ఇచ్చి మంచి డెవలప్ చేస్తాం. ఆల్రెడీ ఒకసారి అధికారం పార్టీలో సర్పంచ్ చేసిన మళ్ళీ పోటీ చేస్తున్నాం. ఆ స్వామి చేసినప్పుడు మొత్తం అభివృద్ధి శూన్యం. ఇప్పుడు ఈ స్వామికి చేసాం అనుకో ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. మన గవర్నమెంట్ ఇందకోడు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇందకోడు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మొట్ట చిన్ననారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈయనకు గ్రామ ప్రజలందరూ కలిసి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడి మంత్రి గారి దగ్గర నిధులు తెచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకు ఆల్రెడీ ప్రజాప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు మొన్నటికే పూర్తయింది. మహిళలకు ఉచిత బస్సు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, రుణమాఫీ కానీ, మొన్ననే సన్న బియ్యం ఇవన్నీ ప్రజాప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం కూడా ఈ సామ్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఈ సామ్ని గెలిపిస్తే ఖచ్చితంగా మన గ్రామం అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నా. నిన్ననే మళ్ళీ ఒక శుభవార్త కూడా విన్నాం. చింతలరాని గుడి నుండి ముందొక గ్రామానికి లోపలికి సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయిందని నిన్న కూడా వార్త వచ్చింది. కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ఊరు అభివృద్ధి పొందుతుందని చెప్పి చెప్తున్నా. ఆల్రెడీ ఈ వ్యక్తి ఇంతకుముందే స్కూల్లో కూడా పనులు చేశాడు, 18 లక్షల వర్కులు చేశాడు. ఇంకా 6 లక్షలు పెండింగ్ ఉన్నా సరే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈరోజు ముందుకొచ్చి నిలబడ్డాడు. మేము కూడా వెనక అందరికీ మద్దతు తెలుపుతూ ఈ వ్యక్తి అయితేనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ స్వామిని బలపరచడం జరిగింది. మన ఉందెకోడు, పాదర్చేడు, జగన్రెడ్డిపల్లి మన ప్రజాప్రభుత్వం 175 కోట్లతోన మనకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయింది. ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి. ఈ స్వామిని గెలిపించిన సంవత్సరం లోపలనే ఖచ్చితంగా మన చెరువులలో కూడా నీళ్ళు వస్తాయని చెప్పి అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి చిన్ననారాయణ గారి గుర్తు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాం. గుర్తు కత్తెర గుర్తు. నాకు చిన్న ఒక అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాను చిన్నలు పెద్దలు అందరికీ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.